ఈ అరెస్టుల నేపథ్యంలో సరే అంటే కూటమి ప్లస్ మైనస్ అనేది పక్కన పెడితే కూటమి పనితీరు ఎలా ఉందని చెప్పుకోవచ్చు అన్న. ఇప్పుడు తప్పు చేయని వ్యక్తి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. చట్టం దృష్టిలో ఎవరైనా సమానలే. ఎందుకు అరెస్టులు చేస్తున్నారు? గత ప్రభుత్వంలో ఉంది కదా, అధికారంలో ఉన్నామని ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారం వ్యక్తిగత హనం చేసి, అది మాజీ ముఖ్యమంత్రి అని చూడకుండా 4 దశాబ్దాల అనుభవం, 14 సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తిని కూడా కాదని ఆయన్ని అనరాని మాటలని, ఆయన కుమారుడిని లోకేష్ బాడీ. ఇక పవన్ కళ్యాణ్ గారిని అయితే వ్యక్తిగతంగా తారాస్థాయికి వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంట్లో భార్యని, పిల్లల్ని, వాళ్ళ అమ్మని, ఎవరిని వదిలిపెట్టాల. అంటే ఇది తప్పు కదా? ఇది సమాజం చూడలేదా? ఇది మీడియా చూడలేదా? అప్పుడేం కంట్రోల్ ఎందుకు చేయలేదు ఆ నాయకుడు? అమాయకుడు పోసాని కృష్ణమురళి, వీ స్టాండ్ ఫర్ పోసాని అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారంటే, నాయకుడే అన్నప్పుడు కేడర్ అనకుండా ఒక స్టార్ అని చూడకుండా పోసాన్ని కొడతారా అంటూ కూడా తమ్నెల్స్ పెడుతుంది. కొట్టింది ఎవరికి తెలుసు? మ్యాన్ హ్యాండ్లింగ్ ఏముండదు. ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్కి ఆయన మీద దాదాపు 33 కేసులు నమోదైతే 17 కేసులు జైల్లో, నా ఆదోని కాడి నుంచి, గుంటూరు కాడి నుంచి, కడప కాడి నుంచి తీసుకెళ్లారు. మరి చేసిన తప్పులు ఎక్కడ పోతాయి? సినిమాలే కావచ్చు, నిజ జీవితంలో ఆయన సినిమా చూసాడు. తప్పు చేసినందుకు అనుభవించాల్సిందే. అది బోరగడ్డ నీళ్ళైనా కావచ్చు, వరా రవీంద్ర రెడ్డి కావచ్చు, లేకపోతే వంశీ కావచ్చు, నేడు పోసాని కావచ్చు, రేపు కొడాలి నాని అవ్వచ్చు. మేము వస్తే మేమేంటో చూపిస్తాం అనేది ఇక్కడ ఒకటి సార్, మేము వస్తే చూపించడానికి సప్త సముద్రాలు దాటిన ఎవరిని తీసుకొస్తాం, మేము మళ్ళా వస్తాం, కళ్ళు మూసుకొని తెరిచేలోపు అధికారం వస్తానికి 10 మాసాలు అయింది. 4 సంవత్సరాలు 2 నెలలు ఓపిక పట్టాల్సిందే. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు, అవసరమైతే జర్మనీ వెళ్ళమని చెప్పి అంటున్నారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు. అధికార పక్షం ప్రతిపక్షం కూడా మాదే అంటున్నాడు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తే మంచిదేనా అనే ఫీలింగ్ లో ఉన్నారన్న మీరు? అంటే ఎట్లా ఇస్తారు? నీకున్న సీట్లు ఏంటి, నీకున్న పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు, నీకు సీట్లు ఎన్ని గెలిచావని. ఇప్పుడు అసెంబ్లీలో ఒక ప్రొసీడింగ్స్ ఉంటాయి. శాసనసభ స్పీకర్కి ఎవరికి ఏమి ఇవ్వాలని తెలుసు. హైకోర్టుకి వెళ్ళారు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వమని. మా పరిధిలోది కాదు, అసెంబ్లీకి వెళ్ళమన్నారు. అసెంబ్లీలో స్పీకర్కి రాశారు. బెదిరించినట్టు లెటర్ రాస్తే స్పీకర్ ఇస్తాడా? స్పీకర్ అదే అయిన పాత్రని వయసులో దాదాపు 6 పదుల నుంచి 7 పదుల వయసులో ఆయన మీద రేప్ కేసు పెట్టి గందరగోళం గురి చేశారు. అదే డిప్యూటీ స్పీకర్ని రఘురామ కృష్ణరాజు మ్యాన్ హ్యాండిల్ చేసి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన గుడ్డెల మీద కూర్చొని ఆయన్ని భౌతికంగా దాడి చేసినప్పుడు, ఇవన్నీ కూడా ఇది చేసిన పాపాలకి ఇప్పుడు లేటుగా జరగట్లా. ఇప్పుడు అదే కాదు, రెడ్ బుక్ అంటున్నారు, అన్యాయంగా మా నాయకుల్ని ఇది చేస్తున్నారు, మేము వస్తాం అంటున్నారు. ఓకే, మీరు చేసిన తప్పులేంటి? ఇప్పుడు రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. కాబట్టి మీరు గత 5 సంవత్సరాల్లో అరాచకాలు ఏ స్థాయికి వెళ్ళినాయి? ఎందుకు ప్రజల జీవితాల్లో, నాయకుల జీవితాల్లో వ్యక్తిగతం చేశారు? మరి అదే పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నారు? మిమ్మల్ని అసెంబ్లీ గేటు కూడా దాటనివని చెప్పి అన్నారు. మాజీ మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నాని, పేరు నానిలు, లేకపోతే గుడివార అమర్నాథులు, వీళ్ళందరూ కూడా వంశీలందరూ చెప్పిన వాళ్ళే. నువ్వు ఎలా అసెంబ్లీ అడుగు పెడతావు అన్నారు. మరి అసెంబ్లీ అడుగు పెట్టడమే కాక 100% స్ట్రైక్ రేట్తో 21 మంది గెలిచి అడుగు పెట్టాడుగా. కూటమి మొత్తం 164 ఎమ్మెల్యేలు సీట్లు వచ్చినాయి కదా, 21 ఎంపీలు వచ్చినాయి కదా. ఆయన గెలుపుని ఆపగలిగారా? ఆయన చెప్పి చేశాడు పవన్ కళ్యాణ్ గారు. జగన్ నేను అధపాతాలకు తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదన్నాడు.